समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यस्सादप्रस्तादो आयुष्यमग्नियं प्रतिमुञ्चसुप्रयज्ञोपवीतं बलमस्ततेजः वेदार्थोक्षतान् समर्पयामि पञ्चकं समर्पयामि गन्धद्वारान् नित्यपुष्टान् करीषिणी ईश्वरीं सर्वभूतानां योमत्वये श्रीयस्वी चन्दनं समर्पयामि आयने देवायने धर्मारोहन्तु पुष्पिणी पूजयामि पुष्पैः पूजयामि हरिद्रा सहित पूजयन्ति కుంకుమం పూజయామి అమ్మా కుంకుమ పూజ ఇలా చేసుకోవాలి నేను చెప్పాను మళ్ళీ ఒకసారి చూసుకోండి ప్లీజ్ యూస్ యువర్ రింగ్ ఫింగర్ ద మిడిల్ ఫింగర్ అండ్ ద థంబ్ ఈ మూడింటితోటి పూజ చేయాలి మళ్ళీ ఇలా చేసుకోవాలి కొద్దిగా ఓం అందరూ లలితా సహస్రం వచ్చిన వాళ్ళు లలితా సహస్రం చెప్పండి రాని వాళ్ళు శ్రీమాత్రే నమః అనే నామం చెయ్యండి నేను 182 శ్లోకాలు చెప్పేటప్పటికి మీకు సహస్రనామం పూర్తవుతుంది అఖండమైన పుణ్యం Those who know Lalita Sahasranamam, please keep chanting them while offering the kunkuma to the Divine Mother in the form of a coin in front of you. Those who don't know Lalita Sahasranamam, please keep chanting Sri Matre Namaha. The 182 shlokas in the Lalita Sahasranama completely 1000 names the Sahasranama for the Divine Mother. So we're going to start the Sahasranama right now. Om Shri Matre Namaha Shri Mata Shri Maharajni Shri Matsumasaneshwari Shri Devakarya Samudyata Yadvara Sahasrada Chaturvaru Samanyata
త్రిపుర సుందరి విశ్వరూపా జాగరిణీ స్వపంతి తైజసాత్మికా సుప్తా ప్రాజ్ఞాత్మికా తుర్యా సర్వావస్థా వివర్జితా కర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవింద రూపిణి సంహారిణీ రుద్రరూపా తిరోధానకరీశ్వరీ సదాశివానుగ్రహద పంచకృత్యపరాయణ మండల మధ్యస్థ భైరవీ భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్ష వదన సహస్రాక్షి సహస్రపాదు ఆ బ్రహ్మకీట జననీ వర్ణాశ్రమ విదాయిని నిజాజ్ఞారూప నిగమ పుణ్య పుణ్య ఫలప్రద శృతి శ్రీమంత సింధూరీ కృత పాదాబ్జధూళిక సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తికా పురుషార్థ ప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరి అంబికా అనాథి నిధన హరి బ్రహ్మేంద్ర సేవిత నారాయణీ నాథ రూప నామ రూప వివర్జిత శ్రీంకారి శ్రీమతి హృద్య హేయోపాదేయ వర్జిత రాజరాజార్చిత రాజ్ఞీ రమ్యా రాజీవలోచన రంజనీ రమణీరస్య రణత్కింకిణి మేఖలా కేంద్రవదన రతి రూపారతి ప్రియా రాక్షసగ్ని రామ రమణలంబడ కామ్యా కామ కళారూప కదంబ కుసుమ ప్రియా కళ్యాణి జగతి కంద కరుణారస సాగర కళావతి కళాలాప కాంత కాందబ్బరి ప్రియా వరదా వామ నయన వారుణి మద విహ్వల విశ్వాదికా వేద వేద్యా వింధ్యాచల నివాసిని విధాత్రీ వేద జననీ విష్ణు మాయా విలాసిని క్షేత్రస్వరూపా క్షేత్రే శ్రీ క్షేత్ర క్షేత్రజ్ఞపాలిని క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత విజయాగమనావన్యా వందారు జనవత్సల భావాదిని వామకేశి వహ్నిమండలవాసిని సంమృదాశేష పాషండా సదాచార ప్రవర్తికా తాపత్రయాగ్ని సంతుష్ట సమూలాధారచంద్రిక కరుణీ తాపసారాధ్య తను మధ్యాతమోపహ స్వరూపిణి స్వాత్మానందల విభూత బ్రహ్మాద్యానంద్య సంతతి ప్రత్యక్షి రూపా పశ్యతి పరదేవత మధ్యమా వైఖరీ రూప భక్త మానసహంసికా కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞా కామ పూజిత రస సంపూర్ణ జయాజాలంధర స్థిత కోట్యాణ పీఠ నిలయ బిందు మండల వాసిని యాగక్రమారాధ్య రహస్తర్పణ తర్పిత సత్యప్రసాదిని విశ్వసాక్షిణి సాక్షివర్జిత దేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయిని షోడశికారూపా శ్రీకంఠార్థ శరీరిణి ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతిరవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి వ్యాపిని వివిధాకార విద్యా విద్యాస్వరూపిణి మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముదే భక్తహర్తమో వేద భానుభ
शिवमूर्तिः शिवङ्करी शिवप्रिया शिवपरा शिष्टेष्टा शिष्टपूजिता अप्रमेया स्वप्रकाशा मनोवाचामगोचरा चिच्चिक्ति चेतना रूपा जडशक्ति जडात्मिका गायत्री व्याहृदि संध्या द्विजवृन्द निषेविता तत्त्वासना तत्त्वमयी पञ्चकोशान्तरस्थिता निस्सीम महिमा नित्य यौवना मदशालिनी मदगोर्नितरक्ताक्षी मदपाटलकण्डभो चन्दनद्रवदिग्धाङ्गे चाम्पेय कुसुमप्रिया कोमलाकारा कुरुकुल्लाकुलेश्वरी कुलकुण्डालया कौलमार्गतत्परसेविता गणनाथाम्बा पुष्टिर्मतिधृतिः शान्ति स्वस्ति मदीकान्तिर्नन्दिनी विघ्ननाशिनी तेजोवती त्रिनयना लोलाक्षी कामरूपिणी मालिनी हंसिनी माता मलया चलवासिनी सुमुखीनलिनी शुभ्रो शोभना सुभनायिका कालकण्ठी कान्तिमती क्षोभिणी सूक्ष्मरूपिणी वज्रेश्वरी वामदेवी वयोवस्था विवर्जिता सिद्धेश्वरी सिद्धविद्या सिद्धमाता यशस्विनी विशुद्धचक्रनिलया रक्तवर्णा त्रिलोचना सर्वाङ्गादिप्रहरणा वदनैकसमन्विता प्रिया त्वक्स्था पशुलोकभयङ्करी शक्ति संहृता भागिनीश्वरी अनाथाब्जनिलया श्यामा भावदनद्वया सिद्धोदनप्रिया महावीरेन्द्र वरदा राकिण्यम्बा स्वरूपिणी मणिपूराज्यनिलया वदनत्रय संयुता सनिष्ठा गुणान प्रेतमानसा स्वरूपिणी स्वादिष्टाम्बुजगता चतुर्भक्तमनो चित्ता राकिण्यम्बा स्वरूपिणी स्वाहा स्वधा मतिर्मेधा श्रुतिस्मृतिरनुत्तमा पुण्यकीर्ति पुण्यलभ्या पुण्यश्रवणकीर्तना पुरोमजार्चिता बन्धुमोचनी बन्धुरालका विमर्शरूपिणी विद्या वियजादि जगत्प्रसू व्याधिप्रशमनी सर्वमृत्युनिवारिणी अग्रगण्यादिञ्जरूपा कलिकल्मषनाशिनी कात्यायनी कालहन्त्री कमलाक्षनिषेविता ताम्बूलपूर्णितमुखी दाडिमी कुसुमप्रभा मृगाक्षी मोहिनी मुक्षा मृडानी मित्ररूपिणी नित्यतृप्ता भक्तनिधि निकलेश्वरी मैत्र्यादिवासना लभ्या महाप्रलय साक्षिणी पराशक्ति परानिष्ठा प्रज्ञानगणरूपिणी माध्वी पानालसामत्ता मातृकावर्णरूपिणी महाकैलासनिलया मृडानमुददोर्लता महनीया दयामूर्तिर्महासाम्राज्यशालिनी आत्मविद्या महाविद्या श्रीविद्या कामसेविता
షోడశాక్షరీ విద్యా త్రికూట కామకోటికా కింకరీభూత కమలా కోటి సేవిత స్థితా చంద్ర నిభా ఫాలస్తేంద్రు ధను ప్రభా హృదయస్తార విప్రఖ్యా త్రికోణాంతర దీపికా దాక్షాయణీ దైత్యహంత్రి దక్ష యజ్ఞ వినాశిని ధరాందోళిత దీర్ఘాక్షి ధరహాసోజ్వలన్ముఖీ గురుమూర్తిర్గుణ నిధిర్గోమాత గుహ జన్మభూ దండ నీతిస్తా దహాకాశరూపిణి ప్రతిపన్ముక్షరాకాంత తిథి మండల పూజిత కావ్యాలాప వినోదిని సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత ఆదిశక్తి రమేయాత్మా పరమా పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ శ్రీంకారీ కేవలా గుహ్య కైవల్య పదదాయిని స్తోత్ర త్రిపురాత్రి జగద్వంద్యా త్రిమూర్తి త్రిదశేశ్వరీ లక్ష్మీ దివ్య గంధాఢ్య సింధూరతిలకాంచిత ఉమా శైలేంద్ర తనయా గౌరీ గంధర్వ సేవిత విశ్వగర్భా స్వర్ణగర్భా వరదా వాగదీశ్వరి జ్ఞానగమ్యా పరిచ్ఛేద్యా జ్ఞానదా జ్ఞాన విగ్రహ వేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి లోపాముద్రార్జిత లీల క్లప్త బ్రహ్మాండ మండల దృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత యోగిని యోగదా యోగ్య యోగానంద యుగంధర శక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధారా సుప్రతిష్ఠా సదసద్రూపధారిణి అష్టమూర్తి రజాజేత్రి లోకయాత్రా విధాయిని ఏకాకిని భౌమరూపా నిర్ద్వైతాద్వైత వర్జిత వసుధా వృద్ధ బ్రహ్మచేక స్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రహ్మానందా బలిప్రియా ఆశారూప బృహత్సేన భావ వివర్జిత శుభకరీ శోభనా సులభాగతి రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజత్కృపా రాజపీఠ నివేశిత నిజాశ్రిత రాజలక్ష్మీ కోశనాదా చతురంగ బలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధా సాగర మేఖలా దీక్షితా దైత్య సమని సర్వలోకవశంకరి సర్వార్థధాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయీ గుహాంబా గుహ్య రూపిణి సర్వోపాధి నిర్ముక్త సదా శివపతివ్రత సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి కులోత్తీర్ణ భగారాజ్య మాయా మధుమతి మహీ గణాంబా గుష్యకారాధ్య కోమలాంగీ గురుప్రియా స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని చిత్కళానంద కలికా ప్రేమ రూపా ప్రియంకరి నామపారాయణ ప్రీతానంది విద్యానటేశ్వరి విద్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి లాస్య ప్రియాలయకరీ లజ్జారంభాదివందిత భవదా వసుధా వృష్టి పాపారణ్యదవానల దౌర్భాగ్యతూల వాతూల జరాధ్వాంతర విప్రభా ఆజ్ఞాప్తి చంద్రికా భక్త జిత్య కేకి ఘనాఘన రోగ పర్వత దంభోళి మృత్యుదారు కుఠారికా మహేశ్వరి మహాకాళి మహాగ్రాస మహాసన అపర్ణా చండికా చండముండాసుర నిషూధిని చరాచరాత్మిక సర్వలోకేసి విశ్వధారిణి త్రివర్గధాత్రి త్రియంబికా త్రిగుణాత్మికా స్వర్గాపవర్గదా శుద్ధ జపా పుష్ప నిభాకృతి ధరా యజ్ఞ రూపా ప్రియవ్రత రాజ్య దురాదర్శ పాటలీ కుసుమ ప్రియా మహతీ మేరు నిలయ మందారు కుసుమ ప్రియా రాజ్య విరాట్ రూప
విరధా విశ్వతోమయీ ప్రత్యగ్రూపా పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి మార్తాండ భైరవ రాజ్య మంత్రిణీ నస్య రాజ్యదు పురేశే జయత్సేనా నిస్త్రైగుణ్యా పరాపరా జ్ఞానానంద రూపా సామరస్య పరాయణ కపర్దిని కళామాలా కామధు కామరూపిణి కళానిధి కావ్య కళా రసజ్ఞా రససేవది పుష్టా పురాతన పూజ్య పుష్కరా పుష్కరేక్షణ జ్యోతి పరంధామ పరమాణు పరాత్పరా పాశహస్తా పాశహంత్రి పరమంత్ర విభేదిని మూర్తా మూర్తా నిత్య తృప్తా ముని మానస హంసికా సత్యవ్రత సత్యరూపా సర్వాంతర్యామిని సతీ బ్రహ్మణి బ్రహ్మజనని బహురూపా బుధార్జిత ప్రసవిత్రీ ప్రచండాజ్ఞా ప్రతిష్ఠా ప్రకటాకృతి ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్ పీఠ రూపిణి శృంఖలా వివిక్తస్థ వీరమాతా వియత్ ప్రసూః ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి భావజ్ఞా భవరోగఘ్ని భవచక్ర ప్రవర్ధిని ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తిలోదరి ఉదార కీర్తిరుత్థామ వైభవ వర్ణ రూపిణి శాంతిదాయిని సర్వోపనిషదుద్ఘుష్ట శాంత్యతీత కళాత్మికా శుద్ధ మానస తర్పణ సంతుష్ట పూర్వజా త్రిపురాంబికా సముద్రా సమారాజ్య త్రిపురా శ్రీవశంకరి జ్ఞానముద్రా జ్ఞానగమ్యా జ్ఞానజ్ఞేయస్వరూపిణి యోని ముద్రా త్రిఖండేసి త్రిగుణాంబా త్రికోణగా అనఘా అద్భుత చారిత్ర వాంఛితార్థప్రదాయిని అభ్యాసాదిత యజ్ఞాత షడద్వాదీత రూపిణి అవ్యాజ కరుణామూర్తిరజ్ఞానధ్వాంత దీపికా ఆబాలగోప విదిత సర్వానుల్లంఘ్య శాసన చక్రరాజ నిలయా శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివాశివశక్త్యైక్య రూపిణి లలితాంబికా అందరూ కూడా చెప్పండి అమ్మా శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివ శక్త్యైక్య రూపిణి లలితాంబిక శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివ శక్త్యైక్య రూపిణి లలితాంబిక శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివ శక్త్యైక్య రూపిణి లలితాంబిక. మీ అందరూ కూడా ఇప్పుడు మీ దగ్గర ఉన్న కుంకుమ అమ్మవారి పాదాల దగ్గర వేయండి. ధూపం ఇచ్చారా గురు ఇప్పుడు మీ దగ్గర ఉన్న మొత్తం కుంకుమ అంతా కూడా అమ్మవారి పాదాల దగ్గర వేయండి. మీరు ఇంతసేపు పూజ చేసింది ఆ అమ్మవారి ప్రతిమ ఉంది కదా, ఆవిడ పాదపద్మాలుగా భావించండి. ఎందుకంటే మనం ఎవరి దగ్గరికైనా పెడితే నమస్కారం తల ఉంచి ఎందుకు చేస్తామంటే, నీ దగ్గర నాకంటూ ఏదీ లేదు, సర్వస్వాన్ని నీవే నాకు ప్రసాదిస్తున్నావు అని ప్రవీభావము అని దానికి పేరు. ఆ భావంతో అమ్మవారి పాదపద్మాలని అక్కడ మీ యొక్క కుంకుమలో చూస్తూ నమస్కారం చేసుకోండి అందరూ కూడా. ఆ జగజ్జనని ఇప్పుడు మీ అందరి ఎదురుకుండా ఉన్న కుంకుమలో ఉంది. The remaining kumkuma that you have, please offer it at the lotus feet of the Divine Mother.
Please see the Divine Mother in the bimba form or the coin form that you have out there. When you offer it, prostrate before her saying, everything is yours. There is nothing that is mine. You give me whatever you deem that I need to receive. With that bhava, the pratibhava, that everything is yours, please bow down to the Divine Mother and pray to her. ఇప్పుడు అమ్మవారికి ఇక్కడ ధూపం వెలిగిస్తున్నారు. మీరందరూ కూడా ధూపానికి నమస్కారం చేసుకోండి అమ్మా. ఇక్కడ అందరికీ ఇంకొక ముఖ్యం, అందరం సాంగోపాంగంగా ఉండి అమ్మవారికి పూజ చెయ్యాలి అనేది సత్సంకల్పం మంచిది. కానీ ఆ ప్రతిమ అక్కడ ఉన్నది కూడా ఆ అమ్మవారే, ఇక్కడ ఉన్న అమ్మవారికి ప్రతిరూపమే. ఇక్కడ ధూపం ఇస్తున్నారు, మీరు అందరూ కూడా ధూపం ఇస్తున్నట్టుగా నమస్కారం చేసుకోండి. The Dhupa and Deepa is being offered to the main deity out here. Please think in the heart of your hearts that you are also offering Dhupa to the coin, that the mother in the coin form. నైవేద్యం మీ అందరి దగ్గర ఉన్న మీ అరటిపండు మీ కుడి చేతి పక్కన పెట్టుకోండి అమ్మా. మీకు లడ్డు అరటిపండు రెండు ఇచ్చారు కదా, మీ కుడి చేతి పక్కన పెట్టుకుని అమ్మవారికి నమస్కారం చేసుకోండి. Please place the laddu and the banana to your right side. Offer it to the Divine Mother and prostrate to her. నైవేద్యం కుడి చేతి పక్కన ఉండాలన్నమాట. ఇది ఇక్కడే కాదు, మీ ఇంట్లో కూడా నైవేద్యం పెట్టేటప్పుడు మీ కుడి భాగంలో ఉంచుకుని అమ్మవారికి చూపించండి. Not only here, even in your homes, always make sure that the Naivedya is on your right hand side. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అతంత్వా సత్యేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. మహాకామేశ్వరాంకరలయా మహాత్రిపురసుందరీ దేవ్యై నమః. భక్ష్య భోజ్య చోష్య లేహ్య సహిత షడ్రసోపేత అమృత మహానైవేద్య సహిత మధుర ఫలాన్నివేదయామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. చంద్రమా మనసో జాత చక్షో సూర్యో జాయిత ముఖాంధ్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయుర్జాయత. మీరు అరటిపండు లడ్డూని మీ కుడి చేత్తో 5 సార్లు అమ్మవారికి చూపించండి. పుష్పం చేత్తో పట్టుకుని ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. అమృతాపిథానమసి. ఉత్తరాపోసం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం పూర్తి చేసాం. ఈ తర్వాత ఒక చాలా అత్యంత ముఖ్యమైన కార్యక్రమం ఏమిటంటే వీటి అని. వీటి అంటే తాంబూలము అని అర్థం. ఆ వీటి తాంబూలాన్ని సమర్పిస్తున్నారు అమ్మవారికి. అమ్మ నైవేద్యమైంది, తాంబూలం కూడా ఇచ్చాం. ఇక్కడ ఇంకొక చిన్న ముఖ్య విషయం అంటే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న షిరిడీ సాయి మందిర్ వాళ్ళు ఆ కమిటీ తరపున వచ్చిన 50 మంది భక్తజనానికి ఒక చిన్న విన్నపం తెలియచేద్దాం అనుకుంటున్నారు. ఒక్క 2 నిమిషాలు సావధానంగా వారు చెప్పే మాటలు వినండి. అయ్యా, అంటే ఇవాళ చాలా దిగ్విజయంగా ఈ కార్యక్రమం పూర్తి చేశాం. ఇలాంటి అనేక కార్యక్రమాలు ఈ యొక్క షిరిడీ సాయి మందిర్ యొక్క ప్రాంగణంలో నిర్వహించాలి అని ఇవాళ 1000 మంది, వచ్చే సంవత్సరం
5,000 మంది, ఆ తర్వాత సంవత్సరం 10,000 మంది ఇక్కడికి చేరి ఆ జగజ్జనని ప్రార్థించాలి. అలాగే శరన్నవరాత్రులు, ఈ వసంత ఋతువు. ఇంకో విశేషం ఏమిటంటే వసంత మాధవ పూజ అని, ఈ వసంత ఋతువుని మాధవుడు అధిష్టాన దేవతగా వసంత లక్ష్మీ పూజ చెయ్యాలి. అమ్మవారు వసంత లక్ష్మీ రూపంలో మనల్ని అనుగ్రహిస్తుంది. ఎందుకంటే సంవత్సరం వెళ్ళిన తర్వాత కొత్త సంవత్సరం వచ్చేటప్పుడు అనేక మార్పులు, నూతనత్వం కనబడుతుంది. అంటే ఇక్కడ ప్రాంతం లేదు, మన ప్రాంతం ఆ భారతదేశంలో బాగా స్పష్టంగా తెలుస్తుంది. చెట్లు ఆకులు రాల్చడం, కొత్త చిగురు రావడం, అలాగే ఉగాది సందర్భంగా వచ్చే నూతన ద్రవ్యాలని ఆ వసంత లక్ష్మీదేవికి పూజ చేసి నైవేద్యం చేసి తీసుకోవడం, ఇవన్నీ కూడా ఆవిడ రూపాలే. ఈ ప్రకృతి అంతా ఆవిడ స్వరూపమే. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి అంటే దీనికి ఒక ప్రాతిపదికతో కూడిన చక్కటి వ్యవస్థ చేయడం చాలా మంచిది అని చెప్పి ఈ యొక్క దేవస్థానం, ఈ దేవాలయం కమిటీ వారు అనుకుంటున్నారు. దానికి సంబంధించి ఒక 2 విషయాలు ఆయన ప్రసాద్ గారు చెప్తారు. ప్రసాద్ గారు, మీరు భాషలో చెప్పాలి ఇది, ఎందుకంటే మురళీ గారు మన భాషలో చెబుతారు. కొద్దిగా వినండమ్మా. That's okay. Thanks, Swami. There are a lot of prasad in our temple, so I thought he was confused with one more prasad. So my name is Murali Vinjamuri. I am a volunteer at Shirdi Sai Mandir. We all know why we are here, and it never happened in this area. Such a rare and divine opportunity. Despite the rain, everybody came in. I think we are only missing very few people, but it's almost like over 1,000 people I can see. There is another reason other than Matadi, and we all wanted to do Sahasranaman together, and that is a commonality among us why we are here. Who brought us here? Anybody want to guess who it is? That's our Babaji. So we are all followers of Babaji, and then he is the one who is helping us here to move from a leased facility when we started in 2006. And then we bought this land, 11 acres land, and we started in the small temple over there. We brought Baba first, and then we have Balaji Parivar, Ram Parivar, Dattatreya. Now we have this land, and we came up with the big desire, with a big heart, to build our new temple in this area where you are sitting. So Bhumi Puja was conducted on last week, Sunday, and then we had Lalita Ammavaru and Ganesha Pratistapana done on Wednesday. So we thought, like, this is the place where we're going to construct the temple, and let's bring up everyone together and do this Lalita Sahasranama Kunkumarchana and give the positive vibrations and energy. So we already saw it. Before even we started, Ammavaru gave her blessings through the rain. Even though it was inconvenience, but it was the right thing to happen. Thank you so much for your understanding and adjustment based on that. And during the Thursday Aratis, I think most of the people here who attend the Aratis, they know how difficult it is, especially during winter time. More than 300, 400 people show up, but we cannot fit in that small temple right now we have. And that is another reason we want to expand it and have more people come in. And these events are very, very difficult to organize. It's very, it takes so much effort. You don't know the volunteers who are behind this. They've been working for almost 2 weeks. They were only sleeping 3 hours. They just come in with their kids. Kids stay here. The food is prepared over here. And they all work together to bring this like this. So I know everybody so far, they're fascinated with our puja. But then there is so much efforts. Along with the physical efforts, there are monetary efforts too. That cost so much. And temple is taking that cost this time, but we want all of you to help the temple. The more events, like just Pujargar said, we want to see 5,000 people, 10,000 people here. Navaratri to celebrate the best way here than anywhere in the world. We can do that, we can accommodate that, but we need your help. We need your help to
participate and contribute, there are two ways you can help. You can help by doing the volunteer thing. And there is a group we have. You can send an email to saisevak@yahoogroups.com. You can join in spending your time. You know, we spend our time in a lot of different ways, but I would encourage you to think at least a couple of hours in your month to come here, participate in pujas, festivals, volunteer if you can. The other way is any temple, in order to provide the services and the divine energy that is here, and all our pujaris bringing that positive energy. So we all need you to help. This is your temple. So you need to come forward and help in any other ways. There are a lot of different ways to help. I think we have some people in the front desk who can help you. And that the best way is, the easy way is $1 a day program, which we started 10 years ago, which is you're spending $1 per day. And if you think about it, you probably spend that dollar in different ways. You probably buy some lunch, you drive to your work, you know, you spend some time with the family. But if you spend that $1 per day with all of these people, think about like 1,200 people sitting here and spending $1. And our estimate of this temple, starting from now and until 2018, is when we will build the temple. We don't have a picture of the Namuna here, but it is inside the temple, if you want to look at it. There is a beautiful Namuna of the temple going to be constructed here. So we have Baba Garu Vigraham. If the temple is facing towards east on the left side, and then we have Yagasala in the middle, and then Sri Lalita Ammavaru on the right side. So the temple can fit over 1,000 people at one time. And we will use the current place that we are performing pujas as Dwarakamai. So our goal, we have technical difficulties. I could not do my presentation here. So our vision is to spread the awareness on the spiritual and religious, and do the dharma and the services that Shirdi does in India. So we want to make this as a Shirdi in Northern Virginia. So that is very easy to say, but it's a very big thing to do. I think without your help, we cannot do this. So we really, really appreciate if you can come forward, get the forms today, sign up. There is this $1 a day program, and you can do monthly deduction from your bank account. That program is also there. Whatever you can do, it can be one lump sum payment towards the construction fund. You can sponsor for that. So please think about it. Think about how many events like this we can do in this area. One more thing. So after the Arati, I'm going to provide instructions on something else, but I'll just give it back to Pujari Garu. Thank you. ददाति मघव्यो सानीति एकधा ब्रह्मण उपहरते एकदैव यजमानायुस्तेजो ददाति स्वराज्यं वैराज्यं परमेश्वरं राज्यं महाराज्यमाधिपत्यमयम् लक्ष्मी महासरस्वती ललिता पर्वतार्घदेव्यै नमः महाकामेश्वरांग्रलया महात्रिपुरसुंदरी देव्यै नमः कर्पूर नीराजनं दर्शयामि नीराजनानंदं पुष्पार्घ्यं समर्पयामि नमस्करोमि बोलो माता महाराज्ञी की అమ్మ అందరూ కూడా అలాగే హారతి కళ్ళగద్దుకోండి ఒక్కసారి ఆ పక్క కూడా చూపించండి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय అమ్మ ఇప్పుడు మీ దగ్గరున్న పుష్పాలు అక్షతలు తీసుకుని ఎవరి స్థానంలో వాళ్ళు లేచి నించోండి మంత్రపుష్పం చెబుదాం అమ్మవారికి ఏం గురుగారు with flowers and akshatas in your hands, please stand up in your place wherever you are. Just stand up కూర్చోండి అమ్మా for the mantra కూర్చోండి pushpa. కూర్చోండి
కుదరదు. లేచి నించోండి, ప్రశీభావం ఉండాలి. ఒకే మాట, లేచి నించోండమ్మా. నించుని మంత్రపుష్పం అయిన తర్వాత మళ్ళీ కూర్చోవాలి. మీరు లేచి నించుని పుష్పాలవి చేత్తో పట్టుకోండి అమ్మా. మీరు కూర్చోండి అమ్మా. అమ్మా నించోలేని వాళ్ళు కూర్చొని ఉండొచ్చు, దోషమేం లేదు. అది వాళ్ళ సౌలభ్యాన్ని బట్టి. అమ్మ అందరూ నించున్నారా? ఓం జాతవేదసే సున్వామ సోమ మరాతీయతో నిదహాతి వేద పరజద దుర్గా సింధం దురితాత్యగ్ని జ్వలంతీం వైరోచరీం కర్మఫలే దుర్గాం దేవీ గో శరణమహం ప్రపద్యే సుదరసే దరసే నమః. పారయానవ్యోస్మాన్ స్వస్తి భరత దుర్గాణి విశ్వా భూస్య పృథ్వీ బహుళాన ఉర్వే భవాతో గాయతనయాయ సంయోః. కానినో దుర్గః జాతవేధస్యంధన్ననావాచరితాదివర్షి త్రివన్మనసా గుణానోస్మాకం బోధ్యవితాతనూనా ప్రతనాచ తగో సహమానభగ్రమగ్నిగోః వేమ పరమా సదస్తాత్ పరుషదది దుర్గాణి విశ్వాక్షామద్దేవో అతిదురితాత్యగ్నిః. క్రోశకమేఢ్యోద్వరేష సరాశ్చ హోతానవ్యస్య తత్సీ పాంచాగ్నేతురుం విప్రయస్వాశ్వభ్యంజ సౌభగమాయజస్వ. భర్గష్టమయోజానిషక్తంతవేంద్రవిష్టారణ సంచరేమ నాగస్య పృష్ఠమభి సంవసానో వైష్ణవీం లోకయమాదయందా. జనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. అమ్మ అందరూ చెప్పండి. సర్వస్వరూపే సర్వేసి సర్వశక్తి సమన్వితే భయే అభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ఇప్పుడు మీ మనసులో ఉన్న కోరిక చెప్పుని అమ్మవారి పాదాల దగ్గర వేసేయండి అమ్మా. వేసేసి ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోండి అమ్మా. ఆ పుష్పాలు అక్షతలు మీ అమ్మవారి యొక్క పాదాల దగ్గర వేసుకుని మీరు అలాగే కూర్చోండి. ఆఖరికి వచ్చింది ఇంకొక 2 నిమిషాలు. అందరూ కూడా కూర్చోవాలమ్మా. మా కూర్చోండి. In and started helping. So I don't have all the list of those people, but I have the main volunteers, and I think there is a good sign that volunteers have been increasing. So I'm going to read out the list of people I have. So all these people have been working for a long time, and especially for the last 2 months. We have been having planning meetings for the last 2 months. This is just one of the event, but imagine we had 5 days of Vasams before we did the Pratisthapana and Bhumi Puja. So I want to start the first person. Because of the time constraint, I'm not able to explain about the person, what he did, but he is our main person leading a front. Jairam Murthy garu and Ponna Armugam. Next person, he helps in all the physical activities but also in the Ritvik activities. Raghu Janamanchi. Pujar Garu says he is Sakshatu Shankar Bhagavan. So next one, I spoke about families coming in with the kids and spending all the time. And this family, they are everywhere in Ritvik activities and also making prasad, making malas, and the kids, almost they're grown up in Shirdi Sai Mandir. So Ram Kumar and Shankari.
For everyone, temple comes as the second priority. We do our office work and shopping and everything, but Ram Kumar, this is his first place, and Shankari. So next couple I would like to invite is Sujata and Ayodhya Narasimhalu. So while this couple is coming up, I would like to invite Venkat and Saujanya. The next person is Sunita Vadlapatla. So some of you attended the fundraising event last week. Sunita Garu is the one who was behind. And people, I'm seeing some people leaving. The puja is not completely done. Please do not go. Without me telling you how to go, you cannot really leave because the instructions are different for the shuttle and everything. So please sit. It's going to take 5 more minutes. You have been sitting here for so long. Please do not leave. Let's give respect to all these volunteers and sit here. Just give me 5 more minutes. I will tell you the directions too. Right. So without these volunteers, all this benefit that we had chanting together is not there. So please sit back. Do not leave. And I have special instructions on how to go. There are like 3 different batches of going in the shuttle. So you need to wait for my instructions. The next one is Prasad Pinnamaneni. Sunita Garu, if wherever you are, can you please come up on the dais? Prasad Pinnamaneni Garu. Yeah. Nagesh and Sridevi Koripella Garu. Sridevi. We have another Sridevi. Sridevi A. And another family who grow in Shirdi Sai Mandir with the kids is Madhu Mararam and Radha Garu. We cannot forget our long-time volunteer Krishna Puranam. Krishna Puranam, please come up. You can bring your son. Next, Indira Venjamuri. Murali and Indira Venjamuri. Anita and husband. Alag Rashar. Husband Rashar. Anita and Kishore. Arjun. Okay. Yeah. Arjun, Praveen and Radha Dharmavaram. And then today's event, the main session lead, she worked really hard for this event, Radhika Garu. Yeah.
Yeah. Thank you, Krishna. Thank you, Radhika Garu. Radhika Garu is the session lead, like I said. She worked with Indira and all the volunteers to get this 1200 Suvasinis. And we have Praveen and Radha Dharmavaram Garu. This is another family. They're always here in the temple along with the kids. Prasad Pinnamneri Garu, we were looking for you. Please come on to the dais. Prasad Garu. Sunita Vadlapatla Garu, if you are here, please come up to the dais. So Vasant and Vaidehi Garu. Vasant and Vaidehi Garu. Arjun Garu, wherever you are. Satya Malla Garu. Sridhar Dabbari Garu. Thank you. Like I said, this is just we have on the list, but there are so many volunteers who just showed up at the last minute in the last few days, and they were standing here during the Bhumi Puja day for distributing the prasad. Rakshita Garu. Okay. And also, you're not leaving yet. I'm not going to let you go. I just wanted to let you know there is food available. There is a food stall, food vendor over here towards my left side. When you go around, you can see them over there. There's a lot of delicious food. While you wait for my instructions on how you're going to go on the shuttle, there will be a waiting time. So I would like you to go there and buy some food. They have sugarcane juice also. And somebody lost their Mangal Sutram. If anybody is still here, please let me know. It's Nalla Pusala Mangal Sutram. Okay, I want to announce about Spring Festival tomorrow. అమ్మా భక్తులందరూ కూడా ఇంగ్లీష్లో చెప్పారు, నేను తెలుగులో చెబుతున్నాను. ఎవరిదో మంగళసూత్రాలు చెవి దిద్దు ఒకటి పడిపోయింది, దొరికింది. మీరు ఎవరో వచ్చి పోగొట్టుకున్న వాళ్ళు ఇక్కడ పెద్ద పూజారి గారు అడిగితే ఇస్తారమ్మా. అమ్మా దయచేసి ఒక్క మాట వినండి, గురుగారు మాట్లాడుతున్నారు. So we all tend to involve and offer help during natural calamities, and Shirdi Sai Mandir is really going to stand outside there and get the food, but before that
Thank you so much, Vanaja Garu, for being here. So tomorrow we have Spring Festival from 11 to 5. So we have a lot of good activities in Spring Festival. Classical dance performance, kids fun zone, mouth-watering food, live DJ by DJ Utopia, and raffle tickets and prizes. It's 11 to 5. All the proceeds will go to Nepal Earthquake Relief Fund. Oh. Thank you, Academy Enrichment, for contributing $2,000 into construction fund. If anybody wants to announce any contributions, he can come to the left side and let me know. This is a good opportunity for you if you think about it while I was telling you before. తల్లి ఒక్క 2 నిమిషాలు వినండి. ఎలా అంటే ఇంత పూజ చేయడానికి వాళ్ళందరి శ్రమ వలన మీ అందరూ కుంకుమార్చన చేసుకోగలిగారు. ఒక్క 2 నిమిషాలు కూర్చుంటే మన సమయం ఏం వృధా అయిపోదు తల్లి. అయినా అయిపోయింది, లేచి వెళ్ళిపోయారు. లేచిన వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు. కూర్చున్న వాళ్ళకి మాత్రం పాపం ఏమీ తెలియదు. వాళ్ళకి ఏమాత్రం తెలియదు. వెళ్ళిపోయిన వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళండి. ఎందుకంటే పూజ అయిపోయింది అని ఒకటి గ్రహించారు కాబట్టి. మీ అందరూ ఇక్కడ కూర్చుని కుంకుమార్చన చేసుకోవడానికి వాళ్ళు అహర్నిశలు గత 15 రోజులుగా బీభత్సమైన తపన పడితే మీరు కూర్చుని కుంకుమార్చన చేసుకున్నారు. అందరూ లేచి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళకి ఇంకా సత్కారం లక్షణం ఏమిటి? ఎంత కష్టపడ్డారో మీకోసం వాళ్ళు ఒక్కొక్కళ్ళును. చాలా సంతోషం. అయినా మీరు వచ్చి కుంకుమార్చన చేసుకున్నారు. చాలా నేను చెప్తుంది గొప్పవాళ్ళని, నిజంగానే గొప్పవాళ్ళని చెప్పాను. ఎందుకంటే పూజ అయిపోయిందని గ్రహించారు కాబట్టి గొప్పవాళ్ళు అన్నాను నేను. అంతేగాని మిమ్మల్ని ఏం తక్కువ చేయలేదు నేను వాస్తవానికి కూడా. అందువలన అందరూ కూడా చెప్పండి అమ్మా. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్ నిశమ్మయ దాసోయ పుత్రోయ మితిమాం మక్త్వ క్షమస్వ పరమేశ్వర పరమేశ్వరి జనార్దన నారాయణి నారాయణ సర్వ అపరాధాన్ క్షమ. 2 చేతులు ఒగ్గి అమ్మవారిని వేడుకోండి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యంచ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ పౌత్రాంశ్చ దేహి మే పరాత్పరి. ఓం కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్య సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంద్రియద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. ఆవిర్గేర్భిర్యదతో నవరమాప్యాయర్వర్ధమానః యథా స్తోత్రోభ్యో మహిమోత్తారుజాస భూయస్తమాజో అధతే స్యామా బ్రహ్మ ప్రావాదిష్పతన్నో మహాసీత్. ఓం శాంతి శాంతి శాంతి. మీ అందరూ కూడా ఆ పూజ చేసిన తర్వాత ఆ కుంకుమని పొట్లం కట్టుని మీ ఇంటికి తీసుకెళ్ళండి. ఆ ద్రవ్యాలు అవన్నీ కూడా బ్యాగ్లో పెట్టుకుని తీసుకోండి అమ్మా. అమ్మ మీరు పూజ చేసిన మీ డాలర్ తీసుకెళ్ళి మీ పూజా మందిరంలో పెట్టుకుని నిత్యం పూజ చేసుకోండి. ఆ ప్రసాదం తీసుకెళ్ళి మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా తీసుకోండి. అలాగే బయట కూడా ప్రసాదం ఇస్తున్నారు. ఇంకా ఫుడ్ అరేంజ్మెంట్ ఉందిట చెప్పారు. దాన్ని మీరు ఫాలో అవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అందరూ కూడా ఒక్కసారి మాతాజీకి నమస్కారం చేయండి. ఇప్పుడు జయరామన్ గారు 2 మాటలు చెబుతారు, వినేసి మీ ప్రయత్నమే మీరు ఉండొచ్చు. Sairam, Srimatre Namaha. I have the distinct pleasure and honor of honoring someone who is the guru for the entire Washington DC area and the greater US. Guru Anant Ji is here. We are very fortunate. I think a couple of years ago he did a grand Devi Mahotsavam at Shiva Vishnu Temple, which we were fortunate enough to attend. So we would like Guru Ji to accept our a token of prasadam here, so he could bless all of us to be able to continue to do things like that. Without the Guru,
we will not be able to do much, and we will not be able to do the kinds of things that we do here without the contributions of people from AVG whom he has trained over years. And there are hundreds and hundreds of people here. And we are also fortunate that Anantji and AVG are able to send people regularly to Sai Mandir for every event that we have here. And whenever we ask for it, they send a lot of people, and we are able to have Veda Gosham on a regular basis in our temple. So we would like Guru Anantji and Meena Auntie ji also to please come here. Anandam Brahme Vidyajanaat. आनंदो ब्रह्मे दिव्यजानात् आनन्दाद्येव कल्विमानि भूतानि जायन्ते आनन्देन जातानि जीवन्ति आनन्दं प्रयन्त्यभिसंविसन्तीति सैषा भार्गवीवारुणी विद्या परमेभ्यो मन्प्रतिष्ठिता य एवं वेद प्रतिष्ठति अन्नवानन्नादो भवति महान् भवति प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन महान् कीर्त्या ॐ स्वस्ति सुमङ्गलीर्यं वतूरिमागुं समेत पश्यता सौभाग्यमस्यै दत्त्वायाधास्तं विपरेतना సభాయే నమః. అందరూ కూడా లేచి నమస్కారం చేసుకోండమ్మా. ఓం నమో మహద్భ్యో నమో అద్భగేభ్యో నమో యువభ్యో నమః ఆశనేభ్యః యజామదేవాని చక్రమః మమాధ్యాయ సస్యం సమావృక్షి దేవాః. సభాయే నమః. Hari Om. I just wanted to remind everyone what you have witnessed here. So the first sloka of Saundarlahari, many of you know that. Shiva Shaktya Yukto. And the last line says, Katham Akrita Punyaha Prabhavati. I want to hear it. Katham Akrita Punyaha Prabhavati. So all of you have done lot of punyam to be here to perform the Sahasranama. It's nothing to do with any of us. It's all your effort. And so you've done something wonderful. The second point which he's been explaining to you, have you seen God? So the answer to your children is very simple. You see your mother, she is the God. And that's what he's been talking about, Sri Mata. So with that, I just want to wish you all a wonderful evening. Thank you so much for felicitating us. Hari Om, Hari Om, Hari Om. Raghu wanted me to point out that Guru Anantji has been teaching for the past 25 years, and I hope and pray that he will continue for another 25. Thank you. And I wanted to make one last announcement because I have a mic. Before Murali kicks me off the stage, I just wanted to say something. We have thanked all the volunteers, we have thanked the gurus, we have thanked the acharyas, especially the Pradhana Acharya who has come from India, as well as the acharyas at the temple who every single day show us what Sai Bhakti is. So we are very fortunate to have them. Above all, I want everyone to give a great hand to the person who makes this all possible by the vision. Without her effort and her vision, we will not be in this place. So thank Padma. I don't have to tell her name, but thank her for giving us the opportunity to serve Sai and have such great events here. So without her, and we are very fortunate on this particular occasion that Padma's parents are visiting us. The Bhumi Puja was done by Padma's parents this time. So I think there is no pleasure that a mother can have than have a daughter who is seen by thousands of people and blessed by thousands of